విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తన దీక్షను ముగించేందుకు 3 షరతులు పెట్టారు. వాటిని నెరవేర్చితే ఇవాళే దీక్ష విరమిస్తారని తెలిపారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆయన లేఖ విడుదల చేశారు. అందులో తన 3 డిమాండ్లను వివరించారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలకు ఇటీవల జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని రాజకీయ నాయకులు హామీ ఇవ్వాలన్నారు. తన ఆరోగ్య పరిస్థితి కారణంగా పార్లమెంటు మార్చిలో పాల్గొనలేకపోతే అగ్ర రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి పైన పేర్కొన్న 2 హామీలను తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ తన దీక్షను ముగించేందుకు 3 షరతులు పెట్టారు. వాటిని నెరవేర్చితే ఇవాళే దీక్ష విరమిస్తారని తెలిపారు. ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ ఆయన లేఖ విడుదల చేశారు. అందులో తన 3 డిమాండ్లను వివరించారు.